నా పేరు దాట్ల రాయి జగపతిరాజు. మాది తూర్పుగోదావరి జిల్లా. పత్రిజీ ఒక పెద్ద లైబ్రరీ. వారితో గడిపే భాగ్యం నాకు చాలా ఎక్కువగా లభించింది. ముఖ్యంగా 2003 ఆ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పత్రిజీతో చాలా సన్నిహితంగా అనేక సందేహాలు తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. అలాగే పత్రిజీ స్ట్రైట్గా, సరళంగా, చాలా అద్భుతంగా సత్యాలని తెలియజేస్తారు. మరి ఎన్నో సందేహాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యన నాకెప్పుడు నన్ను నేను ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు అసలు నేను ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఇంకా పూర్తిగా ఎలా నన్ను నేను తెలుసుకోవాలి, అనేక సందేహాలు వచ్చినాయి. మరి పత్రిజీ, మీకు నా నమస్కారాలు. నేను ఎప్పటి నుంచో అన్నీ తెలుసు అనుకుంటా, చాలా విషయాలు తెలుసు అనుకుంటానే నేను అలా ఉండలేకపోతా ఉన్నాను. నాలో నిజంగా అన్నీ ఉన్నాయి. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి ఆ బలహీనతల నుంచి నేను ఇంకా పూర్తిగా బయటపడలేదు అనేది నాకు అనేక సందర్భాల్లో అనిపిస్తూ ఉంది. ఇది తప్పు అని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, కానీ నాలో అవన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎలా నేను పూర్తి ఎన్లైటన్ కావాలి, ఇంక నేనేం చేయాలి? మీకు వచ్చిన ప్రశ్న అందరికీ వస్తుంది, అందరికీ సహజం. నాకు కూడా అదే క్వశ్చన్ వస్తుంది, ఇంకా ఎన్లైటన్ అయినా కాలేదని చెప్పేసి. అందరికీ వస్తుంది, అది సహజం. ఎందుకంటే మనం ఏ సమాజంలో పుట్టి పెరిగామో, పుట్టాం కదా, ఇక్కడ మనం పెరిగాం కదా, అదంతా మన బ్లడ్లో ఉంటుంది కదా, నరనరాన ఉంటుంది కదా. నరనరాన మరి ఆ యొక్క సంస్కారాలు అందరికీ ఉంటాయి, పుట్టిన ప్రతి వాడికి ఉంటాయి. ఆ సంస్కారాల్లో ఉంటూ ఆ యొక్క ప్రాపంచికతల్లో ఉంటూ ఇదిలాడుతున్న వాళ్ళమే మనం అందరం. దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు మన మీద ఎప్పుడు ఉంటుంది, మీరు ఎంత ఎన్లైటెండ్ అయినా కూడాను. కనుక మీకు ఎప్పుడు అలాంటి అనుమానాలు రావడం చాలా సహజం. పుట్టి పెరిగింది అంత బలవంతంగా మన మీద పనిచేస్తుంటుంది. ఆ పెరిగిన వాతావరణం మీరు ధ్యానంలో వచ్చిన తర్వాత కూడాను, ఎన్లైటన్ అయినా కూడాను దాని మీద మీ ప్రభావం పడుతుంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందరికీ వస్తాయి, ఎందుకంటే అందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఎంత ధ్యానం చేసినా, ఎంత ఆత్మజ్ఞాన అనుభవాలు వచ్చినా ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. అది సహజం, అది అందులో అసహజం ఏమీ లేదు. నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఎప్పుడు ప్రశ్న వస్తుంటుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన ఏంటి, మనం ఎప్పుడు సరిగ్గా ఉండవు. నిన్నటికన్నా ఇవాళ బాగా ఉన్నామని ఉంటే అది చాలు మనకి. పర్ఫెక్షన్ 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడా ఉండదు, ఉండడం అసంభవం. అలా మనం లేమే అనుకుని మనం బాధపడుతుంటాం. అర్థమైందా? పర్ఫెక్షన్ అన్నది ఎప్పటికీ గగన కుసుమమే, అందరిని ద్రాక్ష పండే. ఎప్పుడూ మనం పయనంలోనే ఉంటాం. అదేదో గమ్యం ఉంటుంది, అక్కడ చేరిపోతామని ఎక్కడ ఉండదు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా పయనంలోనే ఉంటారు, ఎంత ధ్యానం చేసినా ఇంకా పయనంలోనే ఉంటారు. ఆ ద్రాక్ష పండు నోట్లోకి రాదు. ఆ ఆకాశ పువ్వు, ఆకాశ కుసుమం మీ ఒళ్ళో వచ్చి పడదు. అది ఎప్పుడు అక్కడ అలానే ఉంటుంది, మనం పయనం చేస్తూనే ఉంటాం.
ఎప్పుడు తాటిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు. అంటే మనకన్నా ఎప్పుడు ముందు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు మనకి. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనుకుంటాం. అది సహజం. అది అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే నిన్నటికన్నా ఇవాళ మనం బాగా ఉన్నామని చూసుకుంటే చాలు. మనం నిన్న 29 మార్కులు వస్తే ఇవాళ 30 మార్కులు వచ్చాయి లేదా, అదే మనకి పర్ఫెక్షన్. మీరు ధ్యానంలో రాకముందు కన్నా ధ్యానంలో వచ్చినది మీరు బాగా ఉన్నారా లేదా, చాలా, అదే చాలు సార్. మీరు అక్కడే ఆగిపోవాలి. ధ్యానంలో రాకముందు కన్నా ధ్యానంలో వచ్చిన తర్వాత మీరు ఏం చేంజెస్ వచ్చాయి మీరే చెప్పండి. నేను వెజిటేరియన్ అవడమే గొప్ప చేంజ్ అనుకుంటాను సార్. అంతకుముందు నేను నాకు ఇది ఎంతమంది చెప్పినా అర్థం కాలేదు. ఇంకా అదొక పాయింట్. ఇంకా తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీ ద్వారా పరిచయం అయినాయి. అది రెండవది. ఇంకోటి తర్వాత నిరంతరం ఆ ధ్యాన సాధన వల్ల అనేక మంది స్నేహితులు కలిశారు. ముఖ్యమైన ప్రయోజనం, ఈ సొసైటీలో ఎంతోమంది పెద్ద కుటుంబం ఉంది, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, అందరి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాం, చెప్పలేనన్ని ఎన్నో ఆనందాలు. అలాగే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో తీసుకోగలిగాం. సమాజంలో మనం చేయవలసింది ముఖ్యంగా ఈ ధ్యాన ప్రచారం అనేయండి, అహింస ధర్మ ప్రచారం అనేయండి, ర్యాలీలు కానివ్వండి, ఆశ్రమాలు నెలకొల్పడం. ఇంకా ప్రస్తుతానికి అంతే కదా సార్. ఈ చిన్న లిస్టా పెద్ద లిస్టా ఇది సార్? పెద్ద లిస్టే. మరి ఇంకెందుకు ఏడుపు మీకు? లేదు సార్. అంటే ఎన్లైటమెంట్ 2 కొమ్ములు వస్తాయి ఏంటి? కొమ్ములు రావు, ఉన్న కొమ్ములు కరిగిపోతాయి. అది మాత్రం జరిగింది సార్. మరి అదే ఎన్లైటమెంట్ అంటే. కొమ్ములు మాత్రం పోయినాయి. మీరు ధ్యానం చేయకముందు ధ్యానం చేసిన తర్వాత ఇన్ని లాభాలు వచ్చాయా లేదా? వచ్చినాయి. మరి అంతకన్నా ఇంకేం కావాలి మీకు సంతోషంగా ఉండడానికి? అవును అంతకన్నా ఇంకేం పర్ఫెక్షన్ కావాలి మీకు? సార్. అంతకుముందు మాంసం తినేవాళ్ళు మీరు, ఇప్పుడు శాకాహారంలోకి వచ్చారు. అదే పెద్ద మార్పు, అదే ఎన్లైటన్మెంట్. అంటే అంతకన్నా ఎన్లైటన్మెంట్ నాకు ఇంకేది కనపడటం లేదు. నేను ఎన్లైటెండ్ అవునా కదా? మీరు ఏమనుకుంటున్నారు? 200% హైలీ ఎన్లైటెండ్ గురువు దొరికారు అనేదే మా పూర్తి విశ్వాసం. మీరు అలా అనుకుంటున్నారు కనుక నా ఉద్దేశంలో సార్ మాంసం మానేస్తే వాడే ఫుల్లీ ఎన్లైటెండ్. అంతకన్నా ఇంకేం కావాల్సింది ఏమీ లేదు. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా, మీరు ఆశ్రమాలు స్థాపించినా స్థాపించకపోయినా అనవసరం నాకు. మాంసం తినేవాడు మాంసం తినడం మారితే అదే హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ నాకు.